వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇంట్లో బాగా గొడవలు అవుతున్నాయి, సతమతం అవుతున్నాం, రకరకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి అనుకోండి. కానీ ఇంకా ఇతరితర సమస్యలతో కూడా గొడవ అనేది ఇంట్లో జరగకుండా ఉండట్లేదు, అస్తమాను దెబ్బలాట్లే. లక్ష్మీదేవికేమో ఇష్టం ఉండదు అరుచుకుంటే అని కూడా చెప్తూ ఉంటారు. ఎంత మేము కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అవ్వట్లేదు, ఆ టైంకి గొడవ అయిపోతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మార్గం ఉందా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎక్కువగా గొడవలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆర్థికంగా చాలా సఫర్ అవుతున్నప్పుడు ఆ గొడవలు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే వద్దన్న పని చేయడము. నిన్న కూడా నేను కాళ్ళు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఎవరికైనా ఈ మాట తప్పదని. నేను వద్దన్న పని చేశారండి మా వారు. నేను చెప్తూనే ఉన్నాను వద్దని చెప్పి, ఇప్పుడేమో సఫర్ అవుతున్నాము అని చెప్పారనమాట. అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు చెప్తే మనకి పెడచెవిని పెడతాం, వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటాం. లేదా ఎప్పుడు కాళ్ళు అవుతారు, మనకి ఇదే ఉద్యోగం అయిపోయిందని చెప్తూ ఉంటాం. అలా అనుకున్నప్పుడు అలా గొడవలు బాగా అవుతున్నాయి అని అంటే ఒక స్విచ్ వర్డ్ ఉంది. అయితే చాలామంది నన్ను అడిగేది ఏంటి అని అంటే, ఆ స్విచ్ వర్డ్ని తెలుగులో కూడా అనుకోవచ్చా, అంటే తెలుగులో కన్వర్ట్ చేసి అనుకోవచ్చా అని అంటే అట్లా కాదు. మీరు తెలుగులో రాసుకొని అనుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉన్న పదాలని స్విచ్ వర్డ్స్గా రాసింది ఏంటి అంటే, ఆ పదాలని కలిపితే అక్కడ సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడైతే పని అవ్వడానికి అనేది జనరేట్ అవుతుందో ఆ పదాలని యూజ్ చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నిమ్మకాయ మన జీవితాల్లో చాలా చెరగని ముద్ర వేస్తుంది అని చెప్పాను. మనం అమ్మవారికి ఇచ్చేటప్పుడు కూడా గ్రీన్ నిమ్మకాయలు తీసుకొని చక్కగా దండగుచ్చి ఇస్తూ ఉంటాం. రాహుకాలం నిమ్మకాయ దీపం పెడతాం. క్లెన్సింగ్ ఏమన్నా ఉంది అంటే నిమ్మకాయ మించింది లేదు క్లెన్స్ చేయడంలో. అలాగే నీకు పవర్ ఇవ్వడంలో, ఏదైనా ఎండలో వెళ్ళా అనుకో, చక్కగా చల్లటి నిమ్మకాయ నీళ్లు తాగితే వడదెబ్బ కూడా తగలదంట కదా. వడదెబ్బ కూడా తగలదు, ప్రశాంతంగా ఉంటుంది. ద వెరీ బిగ్ ఫ్రూట్ ఆఫ్ విటమిన్ సి. నిరాహార దీక్ష చేస్తే కూడా ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళే. కాబట్టి అందుకని ఈ స్విచ్ వర్డ్కి కూడా అంత పవర్ ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, బాగా గొడవలు అవుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే లెమన్ డ్రాప్ అనేది వాడండి. లెమన్ డ్రాప్ అనుకుంటూ ఉండాలా. లెమన్ డ్రాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. గొడవలన్నీ సమసిపోతాయి. ఆర్థికంగా మీకు ఏమైనా దారి దొరకాలి, చాలా కష్టాల్లో ఉన్నామండి, అందరినీ అడిగేసి ఉన్నాము డబ్బులు, కానీ ఎవరు కూడా మాకు పని అయ్యేటట్టుగా స్పందించట్లేదు, ఏం చేయాలో ఎవరైనా అడగాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది, ఏ దారి దొరకట్లేదు అనుకున్నప్పుడు కూడా ఈ లెమన్ డ్రాప్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఎన్నిసార్లు చదవాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఇవి కూడా చెప్పండి. ఎప్పుడన్నా గొడవ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు లెమన్ డ్రాప్ అని అనుకోండి. అసలు మార్నింగే లేచేసిన తర్వాత పూజ చేసుకొని ఈ స్విచ్ వర్డ్ చదువుతున్నామని చెప్పి దండం పెట్టుకొని 28 టైమ్స్ పొద్దున్న, 28 టైమ్స్ మధ్యాహ్నం, 28 టైమ్స్ నైట్ పడుకునే ముందు చదివితే చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇంకేమైనా నియమాలు ఉంటాయక్క? అంటే ఎన్ని రోజులు చదవాలి అసలు? చదవండి. ఆర్థిక ఇబ్బందులు అని అంటే 2-3 నెలలు లేకుండా ఏముండదు. అవునా కదా. అప్పులు తీరాలి, డబ్బు రావాలి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ పనులు అన్ని లింక్డ్ ఉంటాయి. అవునా కదా. సో ఒక 3 months అన్నా పెట్టుకోండి టార్గెట్. 3 months చదువుతామని పెట్టుకోండి కంపల్సరీ. ఏమైనా అంటే ఇప్పుడు పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చదవచ్చా? లేదు, పీరియడ్స్ వదిలేసేయండి. ఎందుకంటే యూనివర్స్ని మనం అమ్మవారి కిందే చూసుకుంటాం కాబట్టి, పీరియడ్స్లో ఉన్నప్పుడు మనమే చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నట్టుగా అవి ఊహించుకోండి. మీరు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, చదవాలి అని అనుకున్నప్పుడు ఆ పీరియడ్స్లో కాకుండా తర్వాత ఒక 5 days, 5th day స్నానం అయిపోతుంది కదా, అప్పుడు చేయొచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, పీరియడ్ వచ్చే ముందే లెమన్ డ్రాప్ అని రాసుకొని పిల్లో కింద పెట్టుకోండి. పడుకునే పిల్లో కింద ఆ పేపర్ పెట్టుకొని పడుకోండి. పేపర్ మీద రాసి ఇట్లా వాటర్ బాటిల్ ఆ పేపర్ మీద ఇలా పెట్టేయండి. ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది వాటర్ చక్కగా. గాజు గ్లాస్ అయితే ఇంకా మంచిది. ఓకేనా. ఆ వాటర్ తీసుకోండి. అట్లా ఆ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ మీద రాసేసుకోవచ్చా? రాసుకోవచ్చు, అలా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. రాసుకుంటే మళ్ళీ చెరిగిపోతుంది అది అనుకుంటే, పేపర్ మీద రాసి ఇలా పెట్టామనుకో, మొత్తం అంతా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా, పారదర్శకత ఉంటుంది ఆ బాటిల్కి, గాజుకైనా దీనికైనా. చక్కగా
ఎనర్జైజ్ అవుతాయి. రైట్. స్విచ్ వర్డ్ డెఫినెట్ గా ఒక మంచి స్విచ్ వర్డ్ ఇది, యూస్ఫుల్ అవుతుంది మన వాళ్ళకి. ఇంకో చేసేటప్పుడు మీరు ఎప్పుడన్నా ఒక 11 నిమ్మకాయలు, ఒక 21 నిమ్మకాయలు అలా చక్కగా పసుపు దారం తీసుకొని పసుపు పూసేసి చక్కగా కట్టి అమ్మవారి గుళ్ళో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ లెమన్ డ్రాప్ చేస్తున్నప్పుడు శుక్రవారం అన్న, మంగళవారం అన్న, అప్పులు తీరాలంటే మంగళవారం కూడా ఇంపార్టెంటే. మీరు ఎప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు ఇవ్వండి. నిమ్మకాయల దండ చాలా బాగా పనిచేస్తుంది. అవునా? చాలా బాగా పనిచేస్తుంది. నేను 2-3 సార్లు చూసాను మామూలుగా అమ్మవారికి ఇచ్చినప్పుడు. ఏ అమ్మవార్లకి ఇచ్చారు మీరు? కనకదుర్గ అమ్మవారికి. అంటే విజయవాడలోనా? లేదు, విజయవాడలో మనం ఇచ్చింది వేస్తారో వేరు నాకు తెలియదు, ఎప్పుడు వేయలేదు. ఈసారి నువ్వు అన్నావు కాబట్టి గుచ్చుకుని తీసుకువెళ్తాను. పైన కాకపోయినా కిందన్న వేస్తారు కదా అమ్మవారికి, అన్న కదా. గ్రామ దేవతలకైనా వేయచ్చు. బలి నిమ్మకాయ మీరు మామూలుగా బలి ఇచ్చేటప్పుడు కూడా ఆ కత్తి కూడా నిమ్మకాయ గుచ్చుతారు ముందు, అమ్మవారికి సమర్పించడానికి క్లెన్స్ చేస్తుంది అన్నమాట. రైట్. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా ఈ గొడవల సమస్యల నుంచి ప్రశాంతత లేదు, ఇంటికి వెళ్ళాలని లేదు అని అంటూ ఉంటారు చాలా మంది. ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి. అంతకన్నా నరకం ఏముంటుంది చెప్పండి? ఏం చేసినా ఎలా ఉన్నా ఎట్టకేలకు ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళవాలి. అవును, ప్రశాంతంగా ఉండాలి కదా. సో అమ్మవారి దయతో లెమన్ డ్రాప్ బ్యూటిఫుల్ స్విచ్ వర్డ్, దీంతో వాళ్ళ లైఫ్స్ అన్ని పీస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.